కూడా మూలము ఆ జగన్మాతనే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మల మూల రమ్మనే మన దుర్గమ్మ తల్లి కనుక లోకానికంతా భోజనం దగ్గరికి ఈ లోకానికంతటి కూడా తల్లిని నేనే, సృష్టికి మూలము నేనే అని చెప్పి నన్ను ఎవరైతే ఏకహాటితో ఆరాధిస్తారో వారి తల్లి స్థానంలో ఉండి ఆ కుటుంబాన్ని కాపాడుతాను అని చెప్పి అమ్మవారు అనుగ్రహిస్తుందట. ఓం ఏ దేవదేవోత్తమ బహుపరాత్ దేవతాత్ సార్వభౌమ బహుపరాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బహుపరాత్ తత్వస్వరూప బహుపరాత్ చతుర్దశ భువనాధీశ్వర బహుపరాత్ ఏ దుర్గాదేవి బహుపరాత్ సుబ్రహ్మణ్య సమేత ఏ వరసిద్ధి వినాయక బహుపరాత్ ఏకహార్ది సేవా ప్రియ ఏకహార్ది సేవామవధారయ. ఓం హిరణ్యపాత్రం హతో పూర్ణం దదాతి మదభ్యో దానేతి ఏకదా బ్రహ్మణ్ ఉపరతి ఏకదైవ యజమాన ఆయుక్తైతో దదాతి. ఓం స్వస్తి. అందరూ కూడా ఏకహార్తికి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ జగన్మాతకు దుర్గా అమ్మవారికి నమస్కారం చేయండి. ఇప్పుడు ఇచ్చేటువంటిది హారతి ద్విహారతి. అంటే ఆ జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు చిహ్నంగా పార్వతి లేదే పరమేశ్వరుడు లేడు, పరమేశ్వరుడు లేదే పార్వతి లేదు. అందుకే తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చేసినటువంటి ఆ యొక్క పరమశివునికి ఆ జగన్మాతకు చిహ్నంగా తల్లిదండ్రుల స్థానంలో ఉండేటువంటి ఇచ్చేటువంటి హారతి ఈ యొక్క రెండవ హారతి కనుక ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు మూలమైనటువంటి తల్లిదండ్రులు బహుపరాత్ కొరుట్ల గ్రామ సంరక్షకి బహుపరాత్ సమస్త పట్టణ ఆర్య వైశ్య సంఘ సంరక్షకి బహుపరాత్ ఏ జగన్మాత ఏ పరమేశ్వర బహుపరాత్ దిహాతి దేవ హరే హర జగదంబా విశ్వపాలిని మాతకి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అర్చక స్వామి వారు 3 హారతులు ఇస్తున్నారండి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ దుర్గమ్మ వారే 3 రూపాలుగా, ఒకటి మహాకాళి, 2 మహాలక్ష్మి, 3 మహాసరస్వతి ముగ్గురమ్మలుగా ఇచ్చేటువంటి హారతి ఈ యొక్క 3 రకాల హారతులు. దీనికి గణపతి పురాణంలో ఇంకొకటి కూడా చెప్పబడింది. ఏమిటి అయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి పుట్టడానికి మూలము, సృష్టి పెరగడానికి మూలము, సృష్టి అంతం కావడానికి మూలము. ఈ ముగ్గురు త్రిమూర్తులకు ఇచ్చేటువంటి హారతే ఈ యొక్క త్రిహారతి కనుక ఒక్కసారి ఆ ముగ్గురమ్మల మూలముడమైనటువంటి మహాకాళి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి, మహాసరస్వతి అమ్మవారికి, అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా మంచి నమస్కారం చేయండి. దేవోత్తమ బహుపరాత్ దేవతాత్ సార్వభౌమ బహుపరాత్ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ ఇంకొకమై బహుపరాత్ చతుర్దశ భువనాధీశ్వరి బహుపరాత్ సమస్త కొరుట్ల పట్టణ గ్రామ సంరక్షకి బహుపరాత్ సమస్త పట్టణ ఆర్య వైశ్య సంరక్షకి బహుపరాత్ ఏ సరస్వతి సమేత బ్రహ్మదేవ బహుపరాత్ లక్ష్మీ సమేత మహావిష్ణుదేవ బహుపరాత్ గౌరీ సమేత రుద్రదేవ సుబ్రహ్మణ్యేశ్వర సహిత విఘ్నేశ్వర దేవతా సహిత మహిషాసురమర్దిని దేవ ప్రియ యథాశక్తి ప్రియాదేవ ప్రియ ప్రియాదేవ మమధారయ. ఓం విద్యుద్దామ సమప్రభాం మృగవతి స్కందస్థితాం భీషణాం కన్యాభికరివాలకేత విలసదస్తావిరాసేవితాం అత్తైచక్రగదాసికేత విశికాం చాపం గుణం దక్షిణీ విభ్రాణాం అననాత్మికాం శిశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. ఓం స్వస్తి. తర్వాత ఇచ్చేటువంటి హారతి 4వ హారతి. ఈ 4 హారతులకు అన్నిటికన్నా చాలా విశిష్టత ఉన్నదండి. ఎందుకంటే 4 దిక్కులు, 4 వేదాలు. అంటే మనిషి ఏ దిక్కున ఉన్నప్పటికీ కూడా, ఏ వేద ప్రకారం పూజ చేసినప్పటికీ కూడా వారు చేసేటువంటి పూజను స్వీకరించి ఏ దిక్కున ఉన్నప్పటికీ కూడా వారిని శతాక్షి ఇతిమాక్షద అంటే మనకు సాధారణంగా అమ్మవారికి ఎన్ని కళ్ళు కనిపిస్తున్నాయండి? 2 కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ అమ్మవారి తల చుట్టూ నిరంతరము కూడా
100 కళ్ళు ఉంటాయట. ఆ 100 కళ్ళతోటి 4 దిక్కుల 4 వేదాలతో కూడుకున్నటువంటి మంత్రంతో గాని ఆ యొక్క పూజలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే అర్చన చేస్తున్నారో వారందరినీ కూడా నిరంతరము కాపాడుతా అని చెప్పి ఆ తల్లి చెప్తుందట. కనుక మంచిగా మనం ఏ దిక్కున ఉన్నప్పటికీ కూడా మనల్ని కాపాడు తల్లి, నీ యొక్క చల్లని చూపు మాపై ప్రసాదించు తల్లి అని చెప్పి మంచి అమ్మవారికి నమస్కారం చేయండి. ఏ దేవదేవోత్తమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శుభనాదేశ్వరి పట్టణ గ్రామ సంరక్షకి సమస్త పట్టణ ఆర్య వైశ్య సంఘ సంరక్షకి సుబ్రహ్మణ్యేశ్వర గణాధిపతి దేవతా సహిత దుర్గా దేవతా సహిత వాతవిజ్ఞకర్మేశ్వర దేవతా ప్రీత్యర్థం చతురాతి దేవా ప్రియ దేవా మమ ధారయ అగ్నిమీదే పురోహితం యజ్ఞస్య దేవమృద్విజం మిత్రం దేవం మిత్రదయన్నోస్తు అనోరాధాన విషావర్తయంతః శతమిత్రేణి సవనాని త్రయ ఇమే లోకా దుర్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతే. హే దేవదేవోత్తమ, ఇప్పుడు ఇచ్చేటువంటి హారతి పంచహారతులు. మరి మీ అందరికీ తెలుసు 5 ముఖాలు ఎవరికి ఉంటాయండి? పరమశివునికి. ఏమేమి ముఖాలు? సజ్జోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. అంటే ఎవరైతే శివునికి 5 ముఖాలతో అర్చన చేస్తారో వారికి ఉన్నటువంటి ఆ పంచభూతాల నుంచి ఏవైతే కష్టాలు వస్తాయో ఆ కష్టాలన్నీ కూడా నెరవేరుతుందట అమ్మవారు. చూడండి, అయితే మనిషి ఆ ప్రాణం పోవాలంటే ఊపిరి ఆగిపోవాలి, ఒకటి కదా, లేదా నీళ్ళల్లో పడి చనిపోవాలి, అది ఒకటి, లేదా అగ్నిలో దుక్కి చనిపోవాలి, లేదా పైనుంచి పడితే భూమి తాకి పడిపోవాలి, లేదా ఆ వాయు రూపంలో మన ప్రాణం కలిసిపోవాలి. ఇలా పంచభూతాల సాక్షిగా మన యొక్క ప్రాణానికి ఏదైతే గండం ఉంటుందో ఆ అపమృత్యు దోషాలన్నీ కూడా శివునికి సంబంధించినటువంటి ఒక 5 హారతులు ఇచ్చేస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి ఆరోగ్యాన్ని ఆ జగన్మాత కల్పిస్తున్నారు. ఎందుకు? ఆ జగన్మాత ఎవరిలో ఉంది? పరమశివుడిలో ఉంది. శివుడు ఎక్కడ ఉన్నాడు? జగన్మాతలో ఉన్నాడు. అందుకే శివశక్తి అంటారు. మీరు ఎక్కడైనా చూడండి, రుద్రాభిషేకం చేసినప్పుడు పానమట్ట మీద అక్షతలు వేయకుండా ఈ అర్చకుడు కూడా అభిషేకం ప్రారంభించరు. ముందుగా అమ్మవారికి నమస్కారం చేసిన తరువాతనే శివునికి నమస్కారం చేయమని చెప్తారు. అంతటి మహిమాన్వితుడి దంపతులు అంటే ఏ విధంగా ఉండాలో చెప్పినటువంటి ఆ యొక్క ఆది దంపతులకు మన మృత్యుదోషం కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి నమస్కారం చేయండి. బ్రహ్మాండ నాయక శుభనాదేశ్వర గ్రామ సంరక్షకే సమస్త పట్టణ ఆర్య వైశ్య సంఘ సంరక్షకే కన్యకా గల్వేర్ సొసైటీ సంఘ సంరక్షకే సుబ్రహ్మణ్యేశ్వర గణాధిపతి దేవతా సహిత దుర్గాదేవి సత వరసిద్ధి వినాయక స్వామి దేవత పంచహార దేవా ప్రియ పంచహార దేవా మమదాయ సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః వేణాధిపతే భవ సమాధవాయ నమః అమరేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమః బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనాత్మనాయ నమః సర్వేభ్యో ఘోరఘోరతలేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ ఇప్పుడు ఇచ్చేటువంటి హారతి సప్తహారతి. సప్త ఋషులు, సప్త చిరంజీవులు, సప్త మాతృకలు. అదా అంటే ఆ ఋషి యొక్క మన యొక్క గోత్రం ఉంటుంది కదా అండి, మన యొక్క గోత్రం అనేటువంటిది ఈ యొక్క సప్త ఋషుల నుంచి ఉద్భవించినటువంటిది. అంటే ఈ యొక్క సప్తహారతి వేయడం మన వంశం ఉంటుంది, మన గోత్రం వర్ధిల్లుతుంది అని చెప్పి శాస్త్రము కనుక మీ యొక్క వంశం వృద్ధి చెందాలి, మీ యొక్క గోత్రము మరి సూర్యునంత వరకు మీ యొక్క గోత్రం ఉండాలని మనసారా నమస్కారం చేస్తూ హారతి స్వీకరించండి. సప్తహార దేవ ప్రియ, సప్తహార దేవ ప్రియ.
ఇప్పుడు అమ్మవారికి అత్యంత విశిష్టమైనటువంటి హారతి సింహారతి. సింహం ఎవరండి? అమ్మవారి వాహనము. సింహం ఏం చేస్తుంది? సింహం దేనికి అధిపతి? అడవికి అధిపతి. ఒక సింహం గర్జిస్తే ఏ విధంగా అయితే మిగతా జంతువులన్నీ కూడా పారిపోతాయో, మనం వస్తే మనకున్నటువంటి శత్రువులు కూడా అదే విధంగా పారిపోయి శత్రుబాధ అనేటువంటి లేకుండా చేసి దృష్టి దోషాన్ని సంపూర్ణంగా పోడగొట్టేటువంటి హారతి ఆ యొక్క సింహారతి. కలికాలంలో ఏ కాలసర్ప దోషం బాధించినా బాధించకున్నా, కుజ దోషం బాధించినా బాధించకున్నా, ఏ నవగ్రహాలు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టకున్నా, ప్రతి మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి దోషము దృష్టి దోషం. ఇది కలికాలంలో అత్యంత దుర్మార్గమైనటువంటి దోషము. ఈ దృష్టి దోషానికి ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా చూడండి, అయ్యా మాకు దృష్టి దోషం ఉంది, మేము డెవలప్ అవుతుంటే ఏడుస్తున్నామని అంటారు. అట్లాంటి వారికి ఆ యొక్క దృష్టి దోషాన్ని పోగొట్టేటువంటి హారతి ఈ యొక్క సింహారతి. అందుకే సప్తశతిలో చండీ హోమంలో 3వ అధ్యాయంలో చెప్తారు ఈ యొక్క హారతి యొక్క విశిష్టతను. కనుక మన యొక్క దృష్టి దోషం పోగొట్టాలి అని చెప్పి మంచిగా జగన్మాతకు నమస్కారం చేయండి. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సంపృష్టం ధనముభయం స్వభావమస్పద్యం దదాం వర్ణచమన్యో బియం దదానా ఉదయ చక్రమపరాజిదాదో ఓం స్వస్తి. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా కూర్చున్న చోట నక్షత్రాన్ని వెలిగించేంత వరకు కూర్చున్నట్టునే ఆ యొక్క మంగళహారతిని చేతికి పట్టుకొని అమ్మవారికి చూపించండి. మళ్ళీ మంగళహారతి పాట నక్షత్ర హారతి అయిన తర్వాత మంగళహారతి పాట ఉంటుంది కనుక ఆలోపు కూర్చున్న చోటనే మంగళహారతి పట్టుకొని అమ్మవారికి హారతి చూపిస్తూ ఉండండి. పిలిచిన పలికే దేవతవమ్మ మా దుర్గమ్మ, హారతి చేకొనరావే తల్లి నవదుర్గమ్మ, హారతి చేకొనరావే తల్లి నవదుర్గమ్మ. జ్యోతి స్వరూపిణి నీవమ్మ తేజోమయే దుర్గమ్మ, జ్యోతి స్వరూపిణి నీవమ్మ తేజోమయే దుర్గమ్మ. ఏనాటి బంధము తల్లి మమ్ము రోధ కల్పవల్లి, ఏనాటి బంధము తల్లి మమ్ము రోధ కల్పవల్లి. పిలచిన పలికే దేవతవమ్మ మా దుర్గమ్మ, హారతి చేకొనరావే తల్లి నవదుర్గమ్మ, హారతి చేకొనరావే తల్లి నవదుర్గమ్మ. భక్త జనావళి బాధలు తీర్చే కరుణామయీ, కలియుగ దైవం నీవేనమ్మ జగదీశ్వరి. భక్త జనావళి బాధలు తీర్చే కరుణామయీ, కలియుగ దైవం నీవేనమ్మ జగదీశ్వరి. తొలగించు మా భ్రమలు భ్రమలాంబిగా, నిన్న విడిచి ఉండలేము కరుణామయీ, నీవు లేని పూజలేల కాత్యాయని. నిన్ను విడిచి ఉండలేము కరుణామయీ, నీవు లేని పూజలేల కాత్యాయని. జ్యోతి స్వరూపిణి నీవమ్మ తేజోమయే దుర్గమ్మ, జ్యోతి స్వరూపిణి నీవమ్మ తేజోమయే దుర్గమ్మ. ఏనాటి బంధము తల్లి మమ్ము బ్రోచ కల్పవల్లి, ఏనాటి బంధము తల్లి మమ్ము బ్రోచ కల్పవల్లి. పిలిచిన పలికే దేవతవమ్మ మా దుర్గమ్మ, హారతి చేకొనరావే తల్లి నవదుర్గమ్మ, హారతి చేకొనరావే తల్లి నవదుర్గమ్మ. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కరుణామయీ, మమతలు పంచే మాగిల వేల్పు మహకనుడోయి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కరుణామయీ, మమతలు పంచే మాగిల వేల్పు మహకనుడోయి. భయమేళ బంగారు తల్లి నీవుండగా, భయమేళ బంగారు తల్లి నీవుండగా, బతుకంతా నిలవాలమ్మ
మా అండగా బతుకంతా నిలవాలమ్మ మా అండగా. అమ్మ తల్లి స్వీకరించు నైవేద్యము కమ్మనైన పాయసాలు అర్పించుము. అమ్మ తల్లి స్వీకరించు నైవేద్యము కమ్మనైన పాయసాలు అర్పించుము. జ్యోతిస్వరూపిణి నీవమ్మ తేజోమయివే దుర్గమ్మ. జ్యోతిస్వరూపిణి నీవమ్మ తేజోమయివే దుర్గమ్మ. ఏనాటి బంధము తల్లి మమ్ము బ్రోచ కల్పవల్లి. ఏనాటి బంధము తల్లి మమ్ము బ్రోచ కల్పవల్లి. పిలిచిన పలికే దేవత